లవ్ రిజెక్ట్ చేసేసరికి సన్యాసం పుచ్చుకుంటున్నాడా? ఫనీ గాయ్. అభి గాడి లవర్. నమస్కారం అండి. నమస్కారమా? ఏంటిది కొత్తగా? ఈరోజు ఏం రోజు తెలుసా? ఈ రోజు శ్రీ వికారినామ సంవత్సర వర్ష ఋతువు దక్షిణాయనం శ్రావణ మాసము సప్తమి స్వాతి నక్షత్ర యుక్త. ఈరోజు చాలా మంచి రోజు అండి. చాలా మార్పులు వచ్చాయి. షర్ట్ మడత పెట్టి పై బట్టను వదిలేసి హెయిర్ స్టైల్ పైకి పెట్టి మాసిగా ఉండేవాడివి. ఇప్పుడు చూడు, ఫుల్ హ్యాండ్స్ పెట్టావు, ఇన్షర్ట్ చేసావు, ఎంత మాలిగా ఉన్నావు. థాంక్స్ అండి. ఇలా ఉంటే నాకే కాదు మా డాడీకి కూడా నచ్చుతావు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ప్రతి బర్త్డేకి ఒక కాస్ట్లీ కారో కాస్ట్లీ సెల్ ఫోనో అడిగేది. కానీ ఈ బర్త్డేకి నన్ను ఏమడిగిందంటే, డాడీ మన హాస్పిటల్లో ఆడపిల్ల పుడితే ఫ్రీ ట్రీట్మెంట్, నో బిల్ అని గిఫ్ట్ అడిగింది. ఇచ్చేశాను. హ్యాపీ? ఆర్ యూ హ్యాపీ? ఆర్ యూ హ్యాపీ? నేను ఇంత గొప్పగా ఆలోచించడానికి కారణం ఒకరున్నారు. ఆయనే నా ఇన్స్పిరేషన్, ఆయనే నా మోటివేషన్. ఆయన పేరు అభిరామ్. హాయ్. ప్రాణాలి నిలబెట్టేది పచ్చనొట్టు కాదు, తెల్లకోట అన్నాడు. మనిషి ప్రాణానికి ఈఎంఐ ఆప్షన్ ఉండాలన్నాడు. I love you, Ra. ఈ రోజే పుట్టాననిపిస్తోందిరా. నాకు గిఫ్ట్ ఇస్తావా? నా లైఫ్ మొత్తం నువ్వే ఉంటావా? కష్టమమ్మా, ఆల్రెడీ వేరే అమ్మాయి ఉంది. తప్పుగా మాట్లాడుతున్నానా? 100 మంది అమ్మాయిల మీద పడినా చెల్లించని ఉన్నతమైన వ్యక్తి నాన్న. హీస్ మై సోల్మేట్. హలో, చెప్పరా. ఆడది ఫిక్స్ అయితే ఐక్యరాజ్య సమితి కూడా నో చెప్పలేదు. వీడు అభినా రామ్మా? ఒరేయ్, ట్విట్టర్ కనిపెట్టింది ఎవరు? జాక్ డోర్సే. అయితే నువ్వు రాంబే. యారా, బీర్ ఫ్యాక్టరీ ఓనర్ అని ఆశ్చర్యమైన కథలు చెప్పి నన్ను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తావా? ఏయ్, హార్ట్ఫుల్ గా చెప్తున్నాను రా. అమ్మాయి అంటే హ్యాపీ, నాకు కోడలవ్వదగింది హ్యాపీ, అందువల్ల నేను హ్యాపీ. అందుకే నాన్న నేను హ్యాపీని లవ్ చేస్తున్నాను. తప్పు చేస్తున్నానేమో నాన్న. అభి లవ్ చేస్తున్న అమ్మాయిని నేను లవ్ చేస్తున్నాను అంటే ఇద్దరు ఒకే అమ్మాయిని లవ్ చేయకూడదు కదా నాన్న. ఒరేయ్, మీరు ఇద్దరని ఎవరన్నారా? ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలుంటే అభిగాడు ఆ అమ్మాయినే ఎందుకు లవ్ చేయాలి? అభి లవ్ చేసిన అమ్మాయినే నువ్వెందుకు లవ్ చేయాలి? నీకు 2 బ్రెయిన్స్ ఉన్నా ఉన్న మనసు మాత్రం ఒక్కటే. ఫస్ట్ టైం ఇద్దరూ ఒకేలాగా ఆలోచించడం నాకు చాలా సంతోషంగా ఉందిరా, చాలా సంతోషంగా ఉంది. అర్జెంటుగా నీ హార్ట్ లో ఉన్న విషయాన్ని అభిగాడి బ్రెయిన్ లో వేసేయాలి. ప్రభా, ఏమే వచ్చాడా? వచ్చాడు. రైట్. ట్విట్టర్ కనిపెట్టింది ఎవర్రా? రామ్ గోపాల్ వర్మ. నీ బ్రదర్ రామ్ ఏం చేశాడు తెలుసా? నీకు 2 బ్రెయిన్స్ ఉన్నా నేను యాక్సెప్ట్ చేశాను, కానీ మా డాడీ యాక్సెప్ట్ చేయరేమో. మీ డాడీ నేను ఆల్రెడీ ఒప్పించా. ఏంటి? రేపే మన ఎంగేజ్మెంట్. ఎలా ఒప్పించా? హిప్నటైజ్.
నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉందండి. మీరు ఈ పెళ్లికి ఒప్పుకున్నారు అంటే నిజంగా నేను నమ్మలేకపోతున్నానండి. ఒప్పుకోలేదండి, ఒప్పించారండి. అవునండి. కంగ్రాచులేషన్స్ డాక్టర్. టాప్ 10 బ్రెయిన్ సర్జన్స్ లో మీరు నెంబర్ 1 గా సెలెక్ట్ అయ్యారు. డబుల్ కంగ్రాట్స్. మావా, నీకు మ్యాటర్ అర్థం కావట్లేదు. ఆల్రెడీ నీ కూతురికి నాకు మధ్య టిఫిన్ కార్యక్రమాలు అయిపోయాయి. ఒకసారి కలిసి భోజనం చేద్దాం అనుకున్నాం. పెళ్లికి ముందు వద్దనింది. నువ్వు మా పెళ్లికి ఒప్పుకోలేదనుకో, నీ కూతుర్ని రేప్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తా. అప్లోడ్ యూట్యూబ్. అర్థమైందిగా మాయా? అలా ఒప్పించాడండి మీ బుద్ధుల కొడుకు. నా కూతురు లైఫ్ నలుగురిలో న్యూస్ పేపర్ కావటం నాకు ఇష్టం లేక అందుకు ఒప్పుకున్నానండి. కాలేజీలో పోకిరీ పెద్దలు ఉన్నారని అమ్మాయిని ఉమెన్స్ కాలేజీలో చేర్పించే లక్షలాది కోట్లాది తండ్రుల్లో నేను ఒకటి సార్. భయమేస్తుంది సార్ నాకు. నిజంగా మీకే ఒక కూతురుంటే దాన్ని అలాంటి వాడు ఎవడో నిన్ను రేప్ చేస్తాను, యూట్యూబ్ లో పెడతాను, నీ జీవితం నాశనం చేస్తానంటే మీరేం చేస్తారు సార్? చంపేస్తాను. నేనైతే పెళ్లి చేస్తాను సార్. ఆ? మీ కొడుక్కిచ్చి పెళ్లి చేస్తారు సార్. డైలీ ముందు కొట్టి పెద్దలంటే గౌరవం లేని అభికివ్వను, రామ్కిస్తాను. ఒక మనిషి ఎలా ఉండకూడదు అంటే చూపించడానికి ఎగ్జాంపుల్ గా అభిని చూపించవచ్చు. ఒక మనిషి ఎలా ఉండాలి అని చూపించాలంటే ఎగ్జాంపుల్ గా రామును చూపించవచ్చు. సో రామ్కిస్తాను, అభికివ్వను. అదేలా సాధ్యం బాబు గారు? అభి రాము ఇద్దరు వేరువేరు కాదు కదా. వేరు చేస్తే వీడు చిన్నప్పుడు 30 లక్షలు ఖర్చంటే నా వల్ల కాదన్నారు. ఇప్పుడు 30 లక్షలు పక్కన సున్నా, పక్కన సున్నా, ఎన్ని సున్నాలైనా ఖర్చు పెడతాను నా కూతురి కోసం. రామ్ ప్లస్ అయితే అభి మైనస్. అభి బ్రెయిన్ తీసేస్తాను. తీసేద్దాం కాదు సార్, చంపేద్దాం అంటున్నారు. అలాగే అనుకోండి బాబు గారు. అభి వల్ల ఒక ఉపయోగం చెప్పండి. ఇదిగోండి మా పని అమ్మాయి ఆర్ఎంపీ డాక్టరు. మరి మన అభి ఎవరు? అచ్చోసిన ఆంబోతు. రామ్ కు పిల్లలు పుడితే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివించగలడు. వైఫ్ తో వరల్డ్ టూర్ తిప్పగలడు. మరి అభి అయితే షేర్ ఆటోలో తిప్పుతాడండి. సార్, మీ అబ్బాయి అభిరామ్ అయితే మా అమ్మాయిని ఇవ్వను. మీ అబ్బాయి ఓన్లీ రామ్ అయితే. అభి నా పెంపకం సార్, అలా అని ఉండడు. నేను నమ్మను. అవునా? ఇప్పుడు నమ్ముతారా? రేప్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తా. అప్లోడ్ యూట్యూబ్. నాకున్నది ఒకే ఒక్క కొడుకు రామ్. ముహూర్తాలు చూసి కౌరు పెట్టండి. అమ్మా, నాకు నచ్చలేదు అన్నావు. వాడు అభి. 4 రోజుల తర్వాత వచ్చి వాడు నాకు నచ్చాడు అన్నావు. వాడే రామ్. రామ్ అందరికీ నచ్చుతాడు. రామ్ తోనే నీ పెళ్లి. చలో. తాగింది చాలు, పద. నా కొడుకు రామ్ పెళ్లి పనులు చూసుకోవాలి. నేను వెళ్ళాలి. ఒరే రామ్, నాలా ఉండరా, నాలా బ్రతకరా అని చెప్పేవాడిని కదా. కానీ నేను కూడా నమ్మలేనంతగా బాగా నటించేవరా. ప్రపంచంలో ఎవరి ముందైనా నన్ను అదవం చేసినా నేను అడిగేవాడిని కాదురా. కానీ డాడీ ముందు నన్ను ఎందుకు అదవం చేసావు?
హాస్పిటల్కి Everything is fair in love and war. ఎందుకురా అభిని చంపాలనుకున్నావు? ఎందుకురా అభిని చంపాలనుకున్నావు? ఎందుకు? ఎందుకంటే వాడు నాకు నచ్చడు కాబట్టి. వాడు నాకు నచ్చడు నాన్న. చిన్నప్పటి నుంచి వాడు నాకు నచ్చడు. స్టేట్ ఫస్ట్ రావాలని నేను చాలా కష్టపడి చదివాను నాన్న. 5 ఎగ్జామ్స్ నేను రాశాను. 5 ఎగ్జామ్స్ 100కి 100. వాడు ఒక్క ఎగ్జామ్ రాశాడు నాన్న. 34 మార్కులు. స్టేట్ ర్యాంక్ రావాల్సిన నన్ను సెప్టెంబర్ నోటీస్ బోర్డులో పెట్టాడు. ఇంటర్మీడియట్ టాప్ 10 ర్యాంక్స్ లో నేను ఒక ర్యాంక్ తెచ్చుకోవాలని చదివాను. కానీ నాకు ఏ ర్యాంక్ వచ్చిందో తెలుసా నాన్న? 3338వ ర్యాంక్ నాన్న. నాకు ఏడుపు వచ్చేది నాన్న. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి?